పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ వచ్చేసిందా? లక్షలాది మంది జన సైనికుల ఉత్కంఠకు తెర దించేశారా? మరి పవన్ కళ్యాణ్ అక్కడి నుండి పోటీ చేస్తే ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీ ఖాయమా? పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఏది? ఎక్కడ బరిలో దిగితే పవన్ గెలుపు సులువవుతుంది? గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. కొందరేమో పవన్ మా నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలిపిస్తామని, తమ నియోజకవర్గంలోనే పోటీ చేయాలని ఆశిస్తూ వచ్చారు. తాజాగా తాను భీమవరం నుంచి పోటీ చేస్తానేమో అని ఇండికేషన్ ఇచ్చారు పవన్. తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశంలో కీలకంగా ఉండే నాయకుడు పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా భీమవరం అంటూ మాట్లాడడంతో భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా పులపర్తి రామాంజనేయులు సైతం పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అనడంతో ఒక్కసారిగా ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసిన పవన్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే గత ఎన్నికల్లో పవన్ను ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున కుట్ర చేసిందని, గాజువాక, భీమవరంలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆయన్ని ఓడించిందని ఇప్పటికీ అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండటంతో ప్రభుత్వ ఓట్లు చీలే అవకాశం లేదు. కూటమి గెలుపు నల్లేరుపై నడకే అని దాదాపు 150 సీట్లు పైగానే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలుచుకుంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నా నియోజకవర్గమైన భీమవరం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి, పెద్దలకి, మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి, మహిళలకి, ప్రత్యేకంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారు, అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరపు నుంచి. వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని, బోలెంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. అంతేకాదు గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన గెలవని పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరంలో భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు పవన్ను 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయగా వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్, టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. అయితే గ్రంథి శ్రీనివాస్ 8,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు కలిపి వచ్చిన ఓట్లు దాదాపు 1,16,000 పైచిలుకు. అంటే ఈ రెండు పార్టీల ఓట్లను కలుపుకుంటే వైసీపీ కంటే దాదాపు 46,000 ఓట్లు ఎక్కువ. అయితే ఈ ఎన్నికల్లో పవన్ భీమవరంలో పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. తాజాగా పవన్ కూడా భీమవరం నుంచి పోటీ చేస్తానన్న సంకేతాలు ఇచ్చారు. అదేవిధంగా పులపర్తి రామాంజనేయులు సైతం పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారన్నారు. దీంతో పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చేసిందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, నిజాయితీ పరులు రాజకీయంలోకి రావాలి, దోపిడీ దొంగలు, రౌడీలు, గోండాలు ఉండకూడదు, మంచి సమాజం కావాలి, ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు, అందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు.
మరి వారు ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయి నేను హైదరాబాదులో వారిని కలవటం జరిగింది. వారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన ప్రేమ ఆదరణ నేను ముగ్ధునైపోయాను. ఇవాళ 3 పార్టీల కలయికి ప్రధాన కారకులు ఎవరనుకుంటున్నారో? కళ్యాణ్ గారు. భీమవరం నియోజకవర్గం 5 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం సార్. నరకమే. ఆ నరకం పోవాలి, రామరాజ్యం రావాలి, కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి, ఆ నరరూప రాక్షసులను అంతమొందించాలనే ఆలోచనతోటి నేను జనసేనలోకి చేరటం జరిగింది.